ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కోగంటి సత్యం. మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నాను. ఎందుకనంటే ఈ రాహుల్ అనే అతను మర్డర్ జరిగింది 2001లో. ఆ మర్డర్లో లేనిపోయింది నన్ను, మరి కోరాడు విజయ్ కుమార్ గారిని, మరి అట్లనే ఇంకా కొంతమందిని, ఒక 13 మందిని ఓ స్టోరీ అల్లి 2021 ఆగస్టు 2021లో జరిగిందండి. అయితే ఈ దీనికి మమ్మల్ని ఎందుకు ఇరికిచ్చారంటే, ఆ రోజున ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. అట్లానే వీళ్ళు ఒక 5 సంవత్సరాలు 4-3 ఏళ్ల క్రితం, అంటే ఈ మర్డర్ జరిగే ముందు, మరి పెద్దిరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి నితిన్ రెడ్డి గారు, అట్లనే బాలినేని శ్రీనివాస్ గారు, అట్లనే ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా పాల్గొని ఆశల సాధనకి పునాది అని చెప్పేసి, ఎలా పేపర్లో కూడా న్యూస్ వచ్చింది. మీరు పేపర్లు పరిశీలించినా కానీ మీకు కూడా తెలుస్తుంది. దీంట్లో దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అలానే ఇక్కడ కోరాడ విజయ్ కుమార్ గారిని ఏ విధంగా మోసం చేశాడో, అదేవిధంగా అక్కడ పొంగనూరులో బ్యాటరీల ఫ్యాక్టరీ, అట్టల ఫ్యాక్టరీ, సిలిండర్ల ఫ్యాక్టరీ 3 పెడదామని చెప్పేసి పెద్దిరెడ్డి గారు, నితిన్ రెడ్డి గారి దగ్గర సుమారుగా 40 కోట్ల రూపాయలు ఈ కుర్రాడు తీసుకోవడం జరిగింది. అలానే తీసుకొని ఈ శంకుస్థాపన ఫోటోలు ఇవన్నీ కూడా అప్పుడే, ఇవన్నీ మేము సంపాదించడానికి టైం పట్టింది కాబట్టి మీడియా ముందుకు రావడానికి నాకు టైం పెట్టింది. అదే కాకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎలా ఉందో గవర్నమెంట్లకి, నాకు కూడా అటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళు నాకు కూడా ప్రజలు ఉన్నారు కొంతమంది. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కూడా నాకు చాలా రోజులు పట్టలేదు. వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే తెలిసింది నాకు. తెలిసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లనే ఆ రోజున ఉన్నటువంటి హోమ్ మినిస్టర్లు 3-4కి, డీజీపీ గారికి, అందరికి కూడా నేను లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే, ఈ మర్డర్ మేము చేయలేదు, మాకు న్యాయం చేయండి, ఈ కేసు సిబిసిఐడికో లేదా సిబిఐకి ఇవ్వండి, న్యాయం జరుగుతుందంటే వాళ్ళు ఎందుకు వేస్తారండి? అసలు మర్డర్ చేసిందే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, అసలు మెయిన్ లీడర్లు కాబట్టి. మరి ఆ రోజున పెద్దిరెడ్డి గారు, నితిన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ బత్తెన శ్రీనివాసరావు గారు సిపిగా ఉన్నారు. మరి ఇక్కడ వచ్చేటప్పటికి విజయ్ కుమార్ గారికి, అలానే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి పడదు కాబట్టి, ఎందుకంటే సత్యభామ అనే ఒక బట్టల షాప్ పెట్టారు, కలిసి వ్యాపారం చేశారు. దాంట్లో అతను ఫ్రాడ్ చేశాడనే ఉద్దేశంతో, ఫ్రాడ్ అంటే అసలు నచ్చదు మా అబ్బాయికి. అబద్ధం ఆడాడంటే నచ్చదు. ఎందుకంటే 15 సంవత్సరాలు కార్పొరేటర్ చేశాడు 18వ డివిజన్లో. మొత్తం సిమెంట్ రోడ్లు వేసాడు, ఏ కాంట్రాక్టర్ దగ్గర కూడా రూపాయి తీసుకోలేదు అనే మంచి పేరు వచ్చినటువంటి కోరాడ విజయ్ కుమార్ గారిని కూడా A1గా పెట్టి ఈ కేసులో తలసల రఘురాము, ఎల్లంపల్లి సీను, వీళ్ళని అందరినీ పెట్టి, నన్ను పెట్టలేదు అప్పటికి. నేను వారం 10 రోజుల తర్వాత నన్ను పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. పెట్టి అలానే ఆ రోజున ఆ కుర్రాడు చనిపోయిన ముందు రోజు నైటు విజయ్ కుమార్ గారి ఆఫీస్కి వచ్చి వెళుతూ ఉంటే వాళ్ళ కారు ఆపి, ఆ కుర్రాడి కారు ఆపి, ఆ కుర్రాడి డ్రైవర్ కూడా ఉన్నాడు, అతనే ఒక్కడే జోలికి వస్తాడు. ఎలా తెలుసంటే నాకు, వీళ్ళ ఫ్యాక్టరీ కొండపల్లి మ్యానుఫ్యాక్టరీ దగ్గరలోనే ఉండేది. అటు నుంచి వెళ్తా వస్తా ఎప్పుడన్నా 2-3 సార్లు మన ఫ్యాక్టరీ కూడా రావడం జరిగింది అతను, మన విజయ్ కుమార్ గారు. అప్పుడు పరిచయం నాకు ఆ కుర్రాడు, అంతే తప్ప నాకు తర్వాత ఎప్పుడు కలవలేదు కూడా. అలానే మరి కార్ ఆఫ్ చేసి ఆ కారులో 3 ఎక్కించి ఈ ఎల్లంపల్లి సీను, తలసల రఘు ఇద్దరు ఆధ్వర్యంలో ఇక్కడ స్టోరీ అంతా రాసి తయారు చేసి, మొత్తం అంతా తయారు చేసి చేసేదేమో పెద్దిరెడ్డి గారు, నితిన్ రెడ్డి గారు అయితే
ఇక్కడ నటించి చక్కగా ఆ కుర్రాడిని చంపేసేసినటువంటి ఆ రోజు చంపినటువంటి వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు. నేను అందుకే ఈ కేసు సిబిఐకో సిబిసిఐడికో ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ అంటే నేను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. డీజీపీ గారికి, సీఎం గారికి, అందరికి కూడా లెటర్స్ పెట్టాను. ఈ కేసు సిబిసిఐడి కానీ సిబిఐ కానీ ఇవ్వండి, నాకు అన్యాయం జరిగింది. ఇలాగా ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 30 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాకు ఫేవర్గా లెటర్స్ ఇచ్చారు. ఇది వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో కూడా కోగటి సత్యం గారు నిర్దోషి, అతన్ని పెట్టద్దు, అతన్ని తీసేయడానికి ఎట్లా కూడా ప్రయత్నం తీసేయండి. అలానే విజయ్ కుమార్ వాళ్ళు కూడా ఇలా జరిగిందని చెప్పి తెలిసింది మాకు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఈ ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎమ్మెల్సీలకి ఏది పొంగనూరు వాళ్ళు చేయించారు మర్డర్ని. పొంగనూరులో శంకుస్థాపనలో 2000 రూపాయలు ఒక ఫుడ్ భోజనం చొప్పున పెద్ద భారీ ఎత్తులో చేసి ఈ కుర్రాడు ఆ విధంగా చేసిన జరిగింది. ఎమ్మెల్యేస్ కూడా లెటర్స్ కూడా వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. కానీ ఈ కార్లో ఎక్కించుకొని వెళ్ళి టీవీ మేనర్ వెనకమాల చంపిన వాళ్ళని కూడా మీ ముందు ఇప్పుడు హాజరుపరుస్తా. కానీ మొన్న చూసాం విజయసాయిరెడ్డి గారి మర్డర్లో ఒక్కొక్క సాక్షిని చంపుకుంటూ వస్తున్నారు, చచ్చిపోయినట్టుగా చూపిస్తున్నారు. నిన్నటి వరకు కూడా చూసాం కొత్త గవర్నమెంట్ వివేకానంద రెడ్డి గారి మర్డర్లో. అట్లనే ఆ విధంగా ఇప్పుడు మీ ముందు హాజరుపరిస్తే మరి వీళ్ళను కూడా చంపేస్తారనే భయంతో వాళ్ళు మేము మీడియా ముందుకు రావండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి నేను సాక్ష్యాధారాలతోటే, లేకపోతే ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు, నాకు సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి. అలానే ముద్దాయిలుగా వీళ్ళందరినీ తీసుకెళ్ళిన వాళ్ళని హెరాస్మెంట్ చేస్తూ వీడియోలు తీసి ఎల్లంపల్లి సీనుకి, తెలసల రఘుకి, మరి నితిన్ రెడ్డికి వీడియోలు కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. అంత దుర్మార్గంగా ప్రవర్తించి ఇంకా పైన కొట్టడం ఎందుకండి, వారం రోజులు 10 రోజులు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అయినా సరే వాళ్ళు మేము చేయలేదు కాబట్టి మేము ఒప్పుకోమని చెప్పేసి ఒప్పుకోకపోతే ఇక ఆఖరికి చంపేసే పరిస్థితి, ఎన్కౌంటర్ చేసేస్తామని చెప్పేసి అంటే వాళ్ళు ఆ రోజున ఒప్పుకోవడం జరిగింది. సరే మీ ఇష్టం, అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అంటే 10 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. అట్లనే ఇందులో మేము నిర్దోషులం కాబట్టే ఈ చనిపోయినటువంటి రాహుల్ వాళ్ళ ఫాదర్ కూడా కేసు సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. WP నెంబర్ 2256 ఆఫ్ 2024 ఆయన కూడా సిబిఐకి ఇవ్వండి కేసు అని చెప్పేసి ఫైల్ చేయడం జరిగింది. సిబిసిఐడికి కానీ సిబిఐ కానీ ఇచ్చి ఇందులో నాకు అన్యాయం జరిగింది మా కుటుంబానికి అని చెప్పే ఉద్దేశం. అందులో గవర్నమెంట్ ఉండగా వేయలేదు ఆయన, ఎందుకంటే భయం. ఎన్నో చూసాం కదా మనం. సొంత బాబాయిని నరికేసి హార్ట్ అటాక్ అని చెప్పి ప్రకటించినటువంటి ఆ ప్రభుత్వం మరి భయపడి అతను చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాదు ముందే అనుకుంటా 24 గవర్నమెంట్ వచ్చింది. ఆయన కూడా నేను ఓ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళు కూడా ఫోన్ చేసి ఫోన్లో ఆయనతో మాట్లాడితే ఆయన క్లియర్గా చెప్పాడు, నాకు అనుమానం అండి, నాకు వేరే వాళ్ళు చేసి ఉంటారని అనుమానం కాబట్టి నాకు న్యాయం జరగలేదు కాబట్టి నేను సిబిఐకి వెళ్తున్నానని చెప్పేసి సిబిఐకి ఫైల్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఆయన. కాబట్టి నాకు మీ మీడియా ద్వారా మరి కూటమి ప్రభుత్వం ద్వారా నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, అలానే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారు ప్రత్యేకించి ఎర్ర బుక్కులో ఎర్ర సిరాతో రాసుకోవాల్సిన విషయం ఇది, ఈ కేసు. ఎందుకంటే న్యాయం ఉంది కాబట్టి లోకేష్ బాబు గారికి, అట్లనే డీజీపీ గారికి, హోమ్ సెక్రటరీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి అందరికీ కూడా కాపీలు పంపించి, లేదు నేను వెళ్ళి అందరికి పర్సనల్గా ఇచ్చి రావడానికి కూడా నిర్ణయించుకున్నాను. అట్లనే అసలు ఈ విజయ్ కుమార్ గారు పార్ట్నరు అతను కాబట్టి విజయ్ కుమార్ గారు మాట్లాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మేము మాత్రం
నిర్దోషులు న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. దానికన్నా ముందు ఇన్వెస్టిగేషన్ మార్చమని మేము అడిగేది. ముందు మెయిన్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ తోటో సిబిసిఐడి తోటో చేపిస్తే నిజాలు బయటకు వస్తాయి, వాస్తవాలు బయటకు వస్తాయి. ఫోటోలతో సహా మీకు చూపించాను. అక్కడ 40 కోట్లు వాళ్ళ దగ్గరే కాకుండా వాళ్ళ సర్కిల్ కుర్రాళ్ళ దగ్గర కూడా వీళ్ళ దగ్గర ఉండే మీడియేటర్స్ దగ్గర కూడా ఒక 20 కోట్ల దాకా కాల్ చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. అది మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది కాబట్టి నేను ప్రెస్ మీడియా ముందు రావడం కొంచెం టైం పట్టింది కాబట్టి విజయ్ కుమార్ గారిని మాట్లాడేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కోరాడ విజయ్ కుమారు. మేము ఈ కేసులో చాలా మలుపులు, ఎన్నో కొత్త కొత్త విషయాలు మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది. అలాగే పెద్దలు కోమటి సత్యం గారు మా బాబాయ్, ఆయన చెప్పిన విధంగా ఈ కేసుని సిబిసిఐడికి కానీ లేకపోతే సిబిఐకి కానీ ఇన్వెస్టిగేషన్ చేయమని చనిపోయిన రాహుల్ వాళ్ళ నాన్నగారు హైకోర్టులో రిట్ చేయడం జరిగింది. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. మేము ఆయన రిట్ అయ్యకన్నా ముందే మేము వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే సత్యంబాబాయ్ ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఎమ్మెల్యేలతో వాళ్ళతో రికమెండేషన్లు ఇవ్వటం జరిగింది. కానీ ఆ గవర్నమెంట్లో అప్పుడు ఏమీ జరగల. ఇదంతా సత్యంబాబాయికి చెప్పడానికి కానీ లేకపోతే నేను చెప్పడానికి కానీ గల కారణం ఏంటంటే, ఈరోజు ఉన్న పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు ఉన్నారు ఈరోజు కమిషనర్గా. ఆయన టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో కేసుల్ని ఛేదిస్తున్నారు. మేమనేది ఒకటే, ఆ రోజు రాహుల్ మర్డర్ జరిగిన తర్వాత అసలు బత్తిన శ్రీనివాస్ గారితో ఏ మంత్రులు మాట్లాడారు, ఏ ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఏ అధికారులు ఏ ఆఫీసుల నుంచి, సీఎంఓ ఆఫీసుల నుంచి ఎవరెవరు మాట్లాడారు అనేది టెక్నికల్గా కానీ బయటికి తీస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు విజయవాడలో మర్డర్ జరిగింది. విజయవాడలో మర్డర్ కేసుకి ఎక్కడో ఉన్న చిత్తూరు మినిస్టర్ గారు సిపి గారితో అన్నిసార్లు, అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు సిపి గారితో ఇన్నిసార్లు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఆలోచించండి. టెక్నికల్గా ఈరోజు చాలా కొత్త కొత్త విషయాలు పోలీసులు చాకచక్యంగా తెలుసుకుంటున్నారు. అలాగే వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా టెక్నికల్గా ఎన్నో విషయాలు బయటికి తీసి సిబిఐ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కాబట్టి అసలు వాస్తవం అనేది ఏది బయటికి తెలియకుండా రకరకాలుగా మేము బయటకు వచ్చే టయానికి మాకు తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి కొత్త కొత్తగా. ఇతను చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అలాగే వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నాడని, వాళ్ళది వీళ్ళు కలిపి కంపెనీ అక్కడ పెడుతున్నారని రకరకాల వార్తల్ని మేము తెలుసుకున్నాం. అంటే ఏదో ఊరికినే వార్తలు తెలుసుకోవడం కాదు, అది మా దగ్గర రికార్డెడ్గా కూడా మేము సేకరించాం. అక్కడ శంకుస్థాపన చేసింది, మంత్రులు ఎవరెవరు వచ్చింది, మినిస్టర్లు, లోకల్గా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ. అంటే ఇతను ఇక్కడ ఒక ఫ్యాక్టరీ నడుపుతూ ఉండగా అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీ పెట్టాల్సిన అవసరం లేదు, ప్లస్ ఇతనికి అంత స్తోమత కూడా లేదు. అలాంటిది మరి అక్కడ మళ్ళీ ఇంకొక ఫ్యాక్టరీ ఇన్ని కోట్లు పెట్టి పెడతారంటే ఇతనికి ఆ డబ్బు ఎక్కడిది? అంటే వీళ్ళు ఆర్థిక సాయం అక్కడ జరిగింది, పార్ట్నర్షిప్. మాకు ఉన్న సమాచారం కూడా అదే. వాళ్ళు కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ఇతనికి పార్ట్నర్షిప్ ఇచ్చి మేనేజ్మెంటు అప్పచెప్పే ఉద్దేశంతో అక్కడ మొబిలైజ్ చేశారు అనేది ఒక ఉన్న సమాచారం. అలాగే కరణం రాహుల్ అనే అతనికి 2016, 2016 అలాగే 17, 18, 18, 19, 20 ఈ అసెస్మెంట్ అన్నీ కూడా తీస్తే అతనికి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ నిల్లు. 2016 నుంచి 16కి నిల్లు, జీరో. అలాగ గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ వచ్చింది.
ప్లస్ వాళ్ళు మీ ఇక్కడ కంపెనీ పెట్టకముందు ఒంగోలులో ఒక అద్దె అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. అలాంటిది ఇతనికి అసలు ఇంతంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని మేము ఆరాధిస్తే ఇలాంటి బాధితులు ఎంతోమంది ఉన్నారు. నెల్లూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. వాళ్ళందరూ బాధితులే. కాబట్టి ఇది అవసరమైతే మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా పెట్టి మొత్తం వాళ్ళ ఆస్తి పరిస్థితులు ఏంటి, వాళ్ళ స్తోమతలు ఏంటి, అసలు వాళ్ళకి ఎవరెవరు డబ్బులు ఇచ్చారు, ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు, ఎవరెవరు వాళ్ళతో భాగస్వామ్యం కలిపి వాళ్ళకి వాటాలు ఇచ్చారు అనేది మొత్తం అన్నీ తీయాలి. తీసిన రోజు అన్నీ నిజం వస్తాయి. ప్లస్ మా కేసు ఆల్రెడీ కోర్టులో విచారణలో ఉంది కాబట్టి మేము ఎక్కువగా మాట్లాడుకోకూడదు. మేము అడిగేదల్లా ఏంటంటే రీఇన్వెస్టిగేషన్ చేసి ఏదన్నా సరే సిబిసిఐడికి కానీ సిబిఐకి కానీ ఏ సంస్థ కన్నా ఇచ్చి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. అందువల్ల మేము ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ని పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే నారా లోకేష్ గారిని కానీ ఈ కేసు మీద శ్రద్ధ పెడితే ఇదొక మరొక వివేకానంద రెడ్డి కేసు అనమాట. అదేంటంటే వివేకానంద రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ కాబట్టి అది ఫేమస్ అయ్యింది. ఇతను నార్మల్ పర్సన్ కాబట్టి ఈ కేసుని తొంగలో తొక్కి దీన్ని అలాగా నీరుగార్చారు. ప్లస్ అసలు ఇంకోటి విషయం, ఒక మర్డర్ కేసు జరిగినప్పుడు బాధితులు కేసు ఒకవేళ నిజంగా కేసులో ఉన్న వాళ్ళని థర్డ్ డిగ్రీ ఉపయోగించి వీడియోలు తీసి వీడియోలు మిగతా పైన ఉన్నటువంటి మినిస్టర్లకి వాళ్ళందరికీ పంపించాల్సిన అవసరం లేదు. అంత అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. ఇప్పుడు మా అందరి మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? అలాగే థర్డ్ డిగ్రీ ఉపయోగించి వీడియోలు కెమెరాలు తీసి వీడియో రికార్డ్ చేసి అవన్నీ పైన ఉన్నటువంటి మంత్రులకు పంపించారు. ఇవన్నీ మేమేంటంటే అప్పుడున్న గవర్నమెంట్లో మేము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం కాబట్టి మేము ఇచ్చేయలేకపోయాం. తర్వాత మేము వచ్చిన తర్వాత కనుక్కుంటే రకరకాలుగా ఇవన్నీ ప్రచారం ఉంది. ఈ ప్రచారాల్లో కొన్నిటిని మేము తెలుసుకున్నది కనుగొన్నది మాకున్న సమాచారాన్ని బట్టి ఇప్పుడు పోగంటి సత్యం గారు మీకు మొత్తం వివరంగా చెప్పారు. కాబట్టి దయచేసి మీ మీడియా ముఖంగా అందరినీ కూడా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మేము మీడియా మిత్రులందరికీ కూడా మేము తెలియజేసేది ఒకటే మా విన్నపం. ఇది మిగతా మర్డర్ కేసుల్లాగా ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగితే సరిపోదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్తో పాటు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఈ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే అసలు ఎవరి దగ్గర నుంచి ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎవరికి డబ్బులు ఇచ్చారు, అసలు ఇతను ఎవరెవరితో కాంటాక్ట్ చేశాడు, ఎవరెవరితో ఇతను మనీని ప్రొక్యూర్ చేశాడు, ఇదంతా కూడా ఎలా జరిగింది అనేది వాళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్ జరిగితేనే అన్ని రకాల అసలు రాహుల్ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ నాన్నగారి ఆర్థిక పరిస్థితి ఏంటి, అలాగా అన్నీ కూడా బయటకు వస్తేనే కానీ ఈ విషయాలన్నీ కూడా బయటికి రావనేది మా విన్నపం. దయచేసి మీరందరూ కూడా మేము ఏదైతే అడుగుతున్నామో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ జరిగితేనే మాకు అందరికీ న్యాయం జరిగిద్దని మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.